సో ట్రిగ్నామెట్రీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ మీద షార్ట్ కట్స్ని చూస్తాము. సో ఈ షార్ట్ కట్స్ చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్స్. సో ఆల్మోస్ట్ మీకు ఎవరు చెప్పింటారు. సో చాలా ఈజీగా కొన్ని ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయొచ్చు. సో ఎలా సాల్వ్ చేస్తామో చూస్తాము. అలాగే అట్ ఎండ్ ఆఫ్ స్లైడ్లో ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ ఇస్తాను మీకు. దాన్ని మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇన్ కేస్ ఏదైనా సరే ప్రాబ్లం ఇచ్చారనుకోండి, సో ఇచ్చినప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నామంటే, సో వాల్యూస్ ఏమి ఇవ్వకుండా ఎనీ ట్రయాంగిల్ అని అడిగాడు అనుకోండి. సో అలాంటి కేసులో వచ్చేసి ఏమనుకుంటాం అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని అజ్యూమ్ చేసుకుంటాము. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనుకునేసి ఈచ్ సైడ్ యొక్క వాల్యూ 1 తీసుకుంటాము. సో ఈ వాల్యూస్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో వాల్యూస్ కూడా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటున్నాడు. నెక్స్ట్ అలాగే సో ఈచ్ సైడ్ వాల్యూ ఏమనుకుంటున్నాము 1 1 1. సో సైడ్ వచ్చేసి 1 1 1 ఉంది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది ఈచ్ యాంగిల్, సో 60 60 60. సో ఇవి ఈజీ గుర్తుంటాయి మీకు. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏం చూస్తున్నామంటే ఎస్ వాల్యూ కనుక్కోవాలి. సేమ్ ఈ పెరిమీటర్ ఎస్ వాల్యూ ఎస్ ఈక్వల్ టు అంటే a + b + c / 2. సో 1 అనుకున్నాం కాబట్టి 1 + 1 + 1 వాల్యూ 3/2 వస్తుంది. సో ABC 1 1 అనుకుంటాం కాబట్టి ఎస్ వాల్యూ ఏంటి వస్తుంది, ఎస్ ఈక్వల్ టు 3/2 వస్తుంది మీకు. నెక్స్ట్ అలాగే డెల్టా ఏరియా వాల్యూ, ఏరియా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి √3/4 × a² వస్తాము. ఏ ఈక్వల్ టు ఎంత అనుకున్నాము, సైడ్ 1 అనుకున్నాం కాబట్టి వాల్యూ √3/4. సో వాల్యూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడానికి మీరు జస్ట్ ఆ ఇన్స్టెంట్లో డెరైవ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. సో ఎస్ ఈక్వల్ 3/2, డెల్టా ఈక్వల్ టు √3/4. నెక్స్ట్ అలాగే సర్కిల్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం అనేసి సైన్ రూల్ చేస్తున్నాను. ఏ ఈక్వల్ టు ఆర్ సైన్ ఏ, దాన్ని బేస్ చేసుకుని ఏ వాల్యూ 1, సైన్ ఏ వాల్యూ సైన్ 60 వాల్యూ √3/2. సాల్వ్ చేస్తే ఆర్ వస్తుంది. సో 2 2 క్యాన్సిల్, ఆర్ ఈక్వల్ టు 1/√3. సో ఈ వాల్యూ సర్కిల్ రేడియస్. సో నెక్స్ట్ ఇన్ సర్కిల్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు డెల్టా/ఎస్. సో డెల్టా వాల్యూ తెలుసు, ఎస్ వాల్యూ తెలుసు. రెండు సాల్వ్ చేసే వాల్యూ మనకు 1/2√3 వస్తుంది. సో కాబట్టి మనం వీటిని గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. ఇది గుర్తుపెట్టుకునే అవసరం లేదు. A1 B1 C1 ABC యాంగిల్ 60 60 వస్తుంది. సో ఎస్ వాల్యూ కాబట్టి జస్ట్ ఇన్స్టెంట్లో మీకు డెరైవ్ చేసుకోవచ్చు 3/2. డెల్టా వాల్యూ కూడా సేమ్ అదే ఇన్స్టెంట్లో మీకు డెరైవ్ చేసుకోవచ్చు √3/4 వస్తుంది. సో క్యాపిటల్ R వాల్యూ 1/√3, స్మాల్ r వాల్యూ 1/2√3. సో ఫైనల్గా సో ఇక్కడ ఉన్న ఈ 3 వీటిని బేస్ చేసుకుని మనం కంప్లీట్గా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. అంటే సో ఎనీ ట్రయాంగిల్ అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. లేదంటే వాడు ఏదో ఒక ట్రయాంగిల్ మెన్షన్ చేసినప్పుడు మాత్రం పాసిబుల్ కాదు. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఎలా సాల్వ్ చేస్తాము. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC సిగ్మా B + C cos A ఈక్వల్ టు అడిగాడు. సో మనం ఏమనుకుంటాము, ఎనీ ట్రయాంగిల్ అన్నట్టు కాబట్టి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటాము. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సైడ్ వచ్చేసి ఎంత ఉంటుంది ఏమనుకున్నాము 1 1 తీసుకున్నాము కాబట్టి B వాల్యూ 1, C వాల్యూ 1. నెక్స్ట్ కాస్ ఏ వాల్యూ వచ్చేసి ఎంత 60 degrees. సో కాస్ 60. సో కాస్ 60 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, వాల్యూ 1/2 వస్తుంది. సో కాబట్టి ఇది 2 × 1/2, 2 × 1/2 వాల్యూ 1. సో ఏంటి వాల్యూ సిగ్మా వాల్యూ ఇది. సో మనకేమొచ్చింది సిగ్మా 1 కాబట్టి సో కంప్లీట్గా 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఏం చేయాలి 1 + 1 + 1 వాల్యూ 3 వస్తుంది. సో ఈ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వాల్యూ వచ్చేసి వస్తుంది 3 వచ్చింది. సో ఆప్షన్స్లో ఏదైతే 3 వస్తుందో దాన్ని మనము ఆన్సర్ని టిక్ చేస్తాం. ఫస్ట్ చెక్ చేస్తాం ఎస్ వాల్యూ. ఫస్ట్ ఏ వాల్యూ ఎస్ ఈక్వల్ టు ఏంటి 3/2. కానీ మనకి ఏం కావాలి 3 కావాలి. సో కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ 2s ఇచ్చాడు అంటే ఏంటి 2 × 3/2. సో 2 2 క్యాన్సల్, ఆన్సర్ వచ్చేసి వస్తుంది 3 వచ్చింది. సో 3 3 రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. సో చూడండి ప్రాబ్లమ్ చాలా సింపుల్గా సాల్వ్ చేసాము. సో మీరు చాలా ఈజీగా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ వాల్యూస్ గుర్తుపెట్టేసుకుంటే ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం సిగ్మా sin B - sin C ఈక్వల్ టు. సో ఇది కూడా ఏ ట్రయాంగిల్ మెన్షన్ చేస్తలేదు కాబట్టి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటాము. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో B అండ్ C వాల్యూ రెండు ఎలా ఉంటాయి ఈక్వల్ టు 60 degrees. సో కాబట్టి చాలా సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో sin 60 - sin 60 వాల్యూ 0, సిగ్మా 0 కాబట్టి సమ్మేషన్ 0 వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది 0. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ ఏ ట్రయాంగిల్ ABC సిగ్మా 2BC cos A ఈక్వల్ టు అవుతున్నాడు. సో అగైన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం. B అండ్ C వాల్యూ 1 1 అవుతాయి. సో 2 × 1 × 1
సో cos 60 వాల్యూ a ఈక్వల్ టు 60 ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి cos 60 వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ మీకు 1/2. సో కాబట్టి 2 ఇంటూ 1/2. సో 2 ఇంటూ 1/2 సాల్వ్ చేస్తే వాల్యూ 1 వస్తుంది. సో వచ్చేసి సిగ్మా ఉంది సమ్మేషన్ వాల్యూ కాబట్టి 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి చేస్తాం 1 + 1 వాల్యూ వచ్చేసి ఎంత 3. సో ఇక్కడ వాల్యూ 3 వచ్చింది. సో 3 ఏదైతే వస్తుందో అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నాం అనుకోండి 1² + 1² + 1² వాల్యూ 3. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ వాల్యూ 1 వస్తుంది రాంగ్. ఇక్కడ 1 - 1 + 1 సో వాల్యూ 1 వస్తుంది. సో ఇది కూడా రాంగ్. ఇది కూడా 1 వస్తుంది. సో ఇది కూడా రాంగ్. ఓన్లీ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. In a triangle ABC, a cube cos b minus c equal to. So again equilateral triangle assume చేసుకుంటాము. a equal to 1. So 1 power cube side value a. Next lege cos of equilateral triangle కాబట్టి 60 minus 60. So 60 minus 60 value చేసి ఎంత వస్తుంది cos 0. 60 minus 60 value cos 0. So 1 into cos 0. Cos 0 value 1. So summation ఉంది కాబట్టి 1 + 1 వాల్యూ వచ్చేసి వస్తుంది 3 వస్తుంది. సో 3 ఏదైతే వస్తుందో అది కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి. సో 3 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 సో వాల్యూ 3. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బి తీసుకుంటే 3 ఇంటూ 1 + 1 + 1 వాల్యూ 9. సో కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఇది 2 ఇంటూ 1 + 1 + 1 వాల్యూ 6 రాంగ్ ఆప్షన్. 0 కూడా రాంగ్ ఆప్షన్. సో ఓన్లీ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్. In a triangle ABC, a cos square b/2 plus b cos square a/2 equal to అడుగుతున్నాడు. In a triangle ABC, a cos square b/2 plus b cos square a/2. So again assume equilateral triangle. So each side will become 1. So a equal to 1, b equal to 1. Next like angle will become 60 degrees. So we can write as 1 into cos square that b equal to 60 degrees. So 60/2 30 degrees plus 1 into cos square 60/2 30 degrees. So cos 30 equal to 3/2. So √3/2 whole square plus √3/2 whole square. So value 3/4 plus 3/4. Solve just the value 6/4. So 3/2. సో ఆప్షన్ 3/2. ఈ వాల్యూ వచ్చేసి వస్తుంది వాల్యూ 3/2 వచ్చింది. సో 3/2 ఏమొస్తుందో చూస్తాం. ఎస్ వాల్యూ ఎస్ ఈక్వల్ టు ఎన్టీ ఫార్ములా a + b + c/2 కాబట్టి వాల్యూ 3/2. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. రిమైనింగ్ ఏది పాసిబుల్ కాదు, ఓన్లీ ఏ మాత్రం పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి సిగ్మా b² - c² divided by a² sin 2a equal to. So again triangle, any triangle, so you assume b equal to 1, c equal to 1, a equal to 1. So substitute those values into above equation. You will get 1² minus 2 1 again 1 into sin 2 into 60 degrees. So 1 minus 1 value it will become 0. So summation of 0 0. So 0. Where is 0? 0 is option D is correct option. Next. B plus C minus A into cot B/2 plus C/2 cot C/2 into tan I/2. So again assume equilateral triangle and each side will become 1 and each angle will become 60 degrees. Substitute those angles into above equation. You will get 1 plus 1 minus 1 into cot 60/2 plus cot 60/2 into tan 60/2. So this term will become 2 minus 1 into 1. Cot 60/2 means cot 30. So again this will also cot 30. This one will become tan 30. So by adding this term we will get cot 2 times of cot 30 into tan 30 into 1.
So cot 30 into tan 30. Cot 30 into tan 30 will become 1. So finally we will get 2 into 1, that is equal to 2. So ఇచ్చిన ప్రాబ్లంలో వచ్చేసి 2 వచ్చింది. సో కింద 2 ఏదైతే వస్తుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ A ఈక్వల్ టు 0, సో రాంగ్ ఆప్షన్. B ఈక్వల్ టు S, S అంటే ఏంటి మనకు తెలుసు 3/2, సో దిస్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. C equal to 2 into A only. So 2 into each side value 1, so value 2. So this one is correct option. This will become 3. So this one is also wrong option. So option C is correct option. Next problem. In a triangle ABC, B square sin 2C plus C square sin 2B. So assume equilateral triangle, each side will become 1 and the angle 30 degrees. So substituting these values, we will get B equal to 1 square into sin 2C, sin of 2 into C will become 60 degrees, C square side 1 sin 2 into 60. So sin 2 into 60, sin 120. So sin 120 plus sin 120. So 2 times of sin 120. So sin 120 value you can write as sin of 180 minus 60. So 180 minus 60, so వచ్చేసి ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్ ఉంటుంది కాబట్టి సేమ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉంటుంది సైన్ వాల్యూ. సో 2 into sin 60. సో sin 60 value 2 into so 2 will get cancelled. So your final answer is √3. So √3. సో ఆప్షన్స్లో చెక్ చేస్తాము. ఫస్ట్ ఆప్షన్ డెల్టా. సో డెల్టా ఫార్ములా వచ్చేసి ఏంటి మనకు డెల్టా ఈక్వల్ టు √3/a square. a square, a will become 1, so your delta will be √3/4. So first option delta equal to √3/4, so wrong option. So option D check చేసేయండి అనుకోండి. 4 into delta అంటే 4 into √3/4, 4 will get cancelled, so answer is √3. So your LHS is also √3 and your 4 delta is also √3. So option D is correct option. Next. So in a triangle ABC, half a square sin B by sin C into sin C divided by sin A equal to. So half into 1 sin 60 by sin 60. So sin 60 will get cancelled. So 1/2. So sin 60 value become √3/2. So that means √3/4. So √3/4. This value is become √3/4. So verifying giving options. So delta equal to nt value manaku √3/4. So kabatti option A is correct option. సో అక్కడ మీకు చాలా సింపుల్ ప్రాబ్లం ఇచ్చాను. సో ఈ ప్రాబ్లమ్ను కూడా మీరు సాల్వ్ చేయండి ఈ మెథడ్ యూజ్ చేసి. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసేసి వచ్చిన ఆప్షన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.